అతడు ప్రకృతిని సృష్టించాడు. 4వ భాగం. ముందుకు తూలి పడబోతున్న అగస్త్య ఒక్కసారిగా నిలదొక్కున్నాడు. అక్కడ ఏముందని గమనించాడు. ఒక్కసారిగా అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అక్కడ వేప చెట్టు బలమైన వేరు ఊడలా మారి ఉంది. శివాలయంలో ఒకప్పుడున్న వేప చెట్టు బలమైన వేర్లు భూమి అడుగున విస్తరించి అలాగే ఉండిపోయాయి. వాటిపైన నిర్మించిన కాంక్రీట్ కట్టడాలు ఆ వేర్లను భూమిలోనే పట్టి ఉంచాయి. తాను అనుకున్న పని తన ఇంటి నుండి మొదలు కావడం అగస్త్యకు ఎక్కడలేని ఆనందాన్ని కలగజేసింది. తన తల్లి ఆశీర్వాద బలం వలననే తాను అనుకున్నది సక్రమంగా చేస్తాడనే ఆలోచన అతడిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. భూమి అడుగున ఉన్న వేప చెట్టు వేర్లను జాగ్రత్తగా సంరక్షించారు. కొద్ది రోజుల్లోనే ఆ వేర్లన్నీ పచ్చగా మారిపోయి ఆకుపచ్చదనాన్ని సంతరించుకున్నాయి. భూమి మీద కనుమరుగైన పచ్చదనం కొన్ని పదుల సంవత్సరాల తర్వాత అగస్త్య మూలంగా తిరిగి పచ్చగా మొలకెత్తింది. ఎంత పెద్ద వృక్షమైనా సరే మొక్కగానే మొదలవుతుంది. ఆ వేర్ల నుండి వచ్చిన పచ్చని మొక్కలన్నింటినీ జాగ్రత్తగా వేరు చేశాడు అగస్త్య. వాటిని ఒకదాని పక్కన ఒకటి నాటి వాటిని జాగ్రత్తగా సంరక్షించసాగాడు. చిన్న చిన్న మొక్కలకు పాదులు తీసి తగినంత నీరు పోసి వాటిని పసిపాపల్లా చూసుకుంటున్నాడు. మొక్కలకు తెగుళ్ళు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అగస్త్య సంరక్షణలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. నిపుణుల చేత మొక్కలకు అంట్లు కట్టించి కొత్త కొత్త మొక్కల్ని సృష్టించడంలో అగస్త్య సఫలమయ్యాడు. అనేక కొత్త రకాలైన మొక్కలు తారయి వేగంగా పెరగడం మొదలుపెట్టాయి. ఎక్కడో మ్యూజియాల్లో పెట్టబడిన మామిడి, వేప, రావి, మర్రి, కొబ్బరి, జామ, పనస, నిమ్మ, దానిమ్మ లాంటి మొక్కలను కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి తెప్పించాడు అగస్త్య. అలా అన్ని రకాల చెట్లతో ఆ ప్రదేశం ఒక పెద్ద ఆకుపచ్చవనంగా మారిపోయింది. 6 నెలల తర్వాత ఒకప్పుడు శ్రీపురం ఉన్న ప్రాంతమంతా ఆకుపచ్చటి మొక్కలు సగర్వంగా నిలబడ్డాయి. జనావళికి తిరిగి ప్రాణవాయువును అందించడానికి, తమ కర్తవ్యాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకే ఒక్కడై అగస్త్య చేపట్టిన వృక్షయజ్ఞం సఫలమైంది. చెట్లు సుమారుగా 1000 ఎకరాల విస్తరిస్తున్నాయి. ఇప్పుడు అక్కడున్న వారందరికీ ఆక్సిజన్ సిలిండర్లతో పని లేకుండా పోయింది. సహజమైన ప్రాణవాయువును అందించిన అగస్త్య వారందరికీ ఇప్పుడు దేవుడితో సమానమయ్యాడు. ప్రకృతి సహజతను సంతరించుకుంది. మేఘాలను నిలిపే ఆకుపచ్చ చిత్రాలు, వర్షాలను కురిపించే బీజాక్షర మంత్రాలు అనే వాక్యం ఆచరణలో కనిపించింది. బగబగమండే నిప్పుల కొలిమిలా ఉన్న భూమి చాలా సంవత్సరాల తర్వాత కురిసిన వర్షంతో చల్లబడింది. దేవుళ్లను, చెట్లను అన్నిటినీ మర్చిపోయి జీవిస్తున్న జనావళికి అగస్త్య కొత్త బాట ఏర్పరిచాడు. అతడిని ఆదర్శంగా తీసుకున్న ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్క ఇంటి వద్ద ఒక మొక్కను నాటడాన్ని అందరూ లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడువారిన భూమి తిరిగి పచ్చదనాన్ని సంతరించుకోవడం మొదలైంది. అగస్త్యను అందరూ వృక్షదేవుడని పిలవడం మొదలుపెట్టారు. చెట్లు ఆకుపచ్చని నేస్తాల్లా అందరి నేత్రాల్లో నిలిచిపోయాయి. మెల్లిగా ఆక్సిజన్ సిలిండర్ల అవసరం లేకుండా పోతోంది. ప్రపంచమంతా అగస్త్య పేరు మార్మోగిపోయింది. అవును, అతడు ప్రకృతిని సృష్టించాడు, భావోద్వేగాలను సృజించాడు, మానవాళికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించాడు.